గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా మనం చూసాం కదా. ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మాట్లాడుతూ మరో 35,000 ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలో జారీ చేయబోతున్నామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మేము వచ్చిన 90 రోజుల్లో దాదాపు 30,000 ఉద్యోగాలు నియామక పత్రాలు అందించాం. మరో 35,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం వెంటనే నిరుద్యోగులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మళ్ళీ గత ప్రభుత్వము ఎందుకు ఇవ్వలేకపోయిందో ప్రశ్నించుకోవాలని చెప్పేసి కూడా ఆయన నిన్న అన్నాడు. ఎందుకంటే కేవలము రాజకీయం కోసమే నిరుద్యోగులను వాడుకున్నారు అనేది నిన్న ముఖ్యమంత్రి చెప్పబోతున్నారు. ఇక దాంతోపాటు ముఖ్యంగా మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈరోజు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించిన విచారణ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు హరీష్ రావు మరికొంతమంది చెప్తూ ఉన్నారు. మాజీ మంత్రులు అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు అని. ఎందుకు అంటే ఈరోజు విచారణ ఉంది, ఈరోజు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మరి నిజంగా పరిస్థితి ఉందా? కవిత దాదాపు ఎందుకంటే 5 నెలల పాటు జైల్లో ఉన్నారు. సో ఖచ్చితంగా ఈరోజు బెయిల్ వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? దాంతోపాటు ఇక మనం చూస్తున్నాం, రాష్ట్రంలో హైడ్రా పైన ఇటు ప్రభుత్వం పైన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకుంది, కానీ అది వివక్ష లేకుండా అందరికీ సమానంగా ఉండాలి. కేవలం కొందరినే టార్గెట్ చేసే విధంగా ఉండొద్దు ఈ హైడ్రా అనేది. సో ఇప్పటికీ చూస్తున్న కొన్ని ప్రాంతాల్లో నిరుపేదలవి ఇల్లు కూలుస్తున్నారు. మరి దాంతోపాటు వాళ్ళకు మరొక దగ్గర ఎక్కడో ఒక దగ్గర అయితే ప్రభుత్వం ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇక బడాబాబుల విషయాల్లో మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలనే టార్గెట్ చేసి ఈ హైడ్రా అక్రమ నిర్మాణం కూల్చేస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తూ ఉన్నారు. మరి అందులో వాస్తవం ఎంత ఉంది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చల్లో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా రవీంద్రరావు గారి దగ్గరికి వెళ్దాం. రవీంద్రరావు గారు, సరే మన ఈ ఉద్యోగాలది మాట్లాడుకుందాం. ముందుగా ఈ కవిత బెయిల్ అంశాన్ని మాట్లాడదాం. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ఉంది, బెయిల్ వస్తుందని చెప్పేసి మీరందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు, ఈ ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మంత్రులు అందరూ కూడా ఢిల్లీ చేరుకున్నారు అనేది ఒక వార్త ఉంది, నిజమేనండి? గుడ్ మార్నింగ్ అండి అందరికి, మీకు ప్యానల్లో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అండి. అయితే కవిత గారికి సంబంధించి బెయిల్ సుప్రీంకోర్టులో ఈ రోజు బెంచ్ మీదకి వస్తున్నది. ఈ రోజు వస్తుందనే అవకాశం, నమ్మకం అయితే, విశ్వాసం అయితే ఉంది. ముఖ్యంగా అనారోగ్యంగా ఉండడం, ఒక మహిళ కాబట్టి ఆమెకు అనేకమైనటువంటి సమస్యలు ఇప్పటి కూడా దీర్ఘకాలమైంది. 5 నెలల పైగా జైల్లో ఉన్నారు. బెయిల్ వస్తుందనే నమ్మకం ఉంది. ఇక హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ సందర్భంగా ఢిల్లీకి పోయింది వాస్తవమే, కానీ వారితో పాటు ఎమ్మెల్యేలు పోయిండ్రు అనేది మాత్రం వాస్తవం కాదు. ఎమ్మెల్యేలు కూడా ఎవరేం పోలేదు. కానీ రవీందర్ గారు, మనము మొన్న ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ మీడియాతో ఒక చిట్చా చేశారు. ఏంటి అంటే ఆయన మరి ఈరోజు బెయిల్ వస్తే మాత్రం మరి ఆయన అన్నట్లు నిజంగా వాస్తవం అవుతుందో, నెక్స్ట్ కవితకు బెయిల్ వస్తుంది చూడండి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయారు, ఒప్పందం కుదురుకుంది, నెక్స్ట్ బెయిల్ రాబోతుంది. ఈ రకమైన కామెంట్ చేశారు కదా, దీన్ని ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు ఆయన దృష్టి మరల్చడానికి చేసిన ప్రయత్నం, బెయిల్ వస్తే బీజేపీ తోటి కలిసిపోయారు కనుక వచ్చింది అనేది. కానీ ఎన్ని రోజులు జైల్లో పెడతారు? ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది దీంట్లో నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇంకా ఉంది కేజ్రీవాల్ గారు ఉన్నారు, సిసోడియా గారు వచ్చారు, దానికి ముందు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా విడుదలయ్యారు. ఈమె ఉన్నది కూడా తక్కువ రోజులేం కాదు, 5 నెలలు అయింది. ఛార్జ్ షీట్స్ వేశారు, సిబిఐ గాని ఈడీ గాని ఛార్జ్ షీట్స్ కూడా వేశారు. ఛార్జ్ షీట్స్ వేశాక ఇంకా వారిని జైల్లో ఉంచాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే అన్ని సాక్ష్యాలు, అన్ని రకాల ఎక్కడ సమాచారంతో దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు సమర్పించేదే ఛార్జ్ షీట్. ఇంకా కోర్టు దానిపైన డిస్కషన్స్ అనేటివి జరుగుతాయి. కనుక జైల్లో ఇంకా ఉంచడం అనేది ఛార్జ్ షీట్ వేసినాక అంతగా ఎక్కడ కూడా ఉండదు. కానీ సాధారణ ప్రక్రియలో భాగంగా వచ్చే బెయిల్ ని
ఆ రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా వక్రీకరించి అంటే దాంట్లో రాజకీయ కోణం తప్ప మరొకటి కాదు. బీజేపీ తోటి కలవడము, ఆ తర్వాత ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఆ రకమైనటువంటి బేలతనాన్ని అంటగట్టడమే తప్ప రాజకీయ కోణంలో ఆ పరిస్థితి మాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ లేదని, అది పూర్తిగా శుద్ధ అబద్ధం. తన రాజకీయ కోణం ఏది ఢిల్లీలో ఏ రకంగా బీజేపీ తోటి అండగడితే రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతల్ని మరి చేర్చుకోవడంలో కానీ వారిలో గతంలో ఆశించిన ఫలితం చేరికలకు సంబంధించి ఎందుకు మరి ఈ రకమైన ఆరోపణలు వచ్చాయి రవీందర్ గారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకనే ఇప్పుడు కవిత ఖచ్చితంగా బెయిల్ నుంచి బయటికి రావాలంటే బీజేపీతో బీఆర్ఎస్ వెళ్ళని పరిస్థితి ఉంది, ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రకమైన ఆరోపణలు ఎప్పుడైనా ఎటువంటి కేసులు అన్నాక సరే ఈ రోజు కాకుండా రేపు ఎల్లుండి బెయిల్ వస్తుంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఈ పార్టీలు కలిస్తేనే బెయిల్ వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. ఎందుకు ఈ రకమైన ఆరోపణలు? నిజంగా కలిసే ప్రయత్నం చేశారా ఏంటి అని? రాజేష్ గారు అదే దౌర్భాగ్యం. బండి సంజయ్ గారు మొన్న ఏం మాట్లాడినరు? కాంగ్రెస్ తోటి కలుస్తున్నారు, ఏఐసిసి ఈయనకు, పిసిసి ఆయనకు, పదవులు కూడా రేవంత్ రెడ్డి గారు మన సంజయ్ గారు పంచారు కదా. రేవంత్ రెడ్డి గారు ఎట్లనైతే బీఆర్ఎస్ పార్టీ నేతలకు పదవుల పంపకాలకు సంబంధించి ఒప్పందాలు జరిగినాయని మాట్లాడినరో అదే రీతిలో బండి సంజయ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒప్పందాలు జరిగినాయి అన్నారు. ఏది వాస్తవం రాజేష్ గారు? ఏది వాస్తవాన్ని ప్రజలు నమ్మాలి? ఈ నేతల ఆ మాటల్ని ఏ రకంగా ప్రజలు స్వీకరించాలి అంటే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం ఈ రెండు రాజకీయ పార్టీల లక్ష్యం. ఈ రెండు రాజకీయ పార్టీల లక్ష్యం ఏంటంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. భవిష్యత్తులో రాజకీయంగా ఇక అధికారంలోకి రావాలంటే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమే బీజేపీ లక్ష్యం. అయితేనే ప్రభుత్వ వ్యతిరేకత అనేది మాకు సమకూరుతుంది అనేది బీజేపీ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే బీజేపీ లేచేది లేదు, పోయేది లేదు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీని కనుక ఎగ్జిస్టింగ్ లో ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ పార్టీకి లభిస్తుంది కనుక ప్రమాదకరం బీఆర్ఎస్ పార్టీ. కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతల్ని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనేది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వ్యూహం. అందుకనే ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ చేరొద్దు అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో కలవాలి, బలహీనం కావాలి. బీఆర్ఎస్ పార్టీ నిలబడితే బీజేపీకి ఉనికికి అవకాశమే లేదు కనుక బీఆర్ఎస్ పార్టీని వీలైనంత మేరకి ఆకర్షించగలిగి ఆ శ్రేణులను, నాయకత్వాన్ని బీజేపీ చేర్చుకుంటేనే భవిష్యత్తు ఉందనేది బీజేపీ. రాజకీయ పార్టీల లక్ష్యం బీఆర్ఎస్ పార్టీ. కూడా అభూత కల్పనలు వాస్తవం కావు, దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ పార్టీ. ఆచార్య గారు ఏం చెప్తారు? మనం 2-3 అంశాలు మాట్లాడదాం. ముందుగా ఈ కవిత బెయిల్ ఈ రోజు రాబోతుందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్తున్నారు, కానీ మొన్న ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక కామెంట్ చేశారు, నెక్స్ట్ కవితకు బెయిల్ వస్తుంది చూడండి, ఎందుకంటే ఇక్కడ ఒప్పందాలు కుదిరిపోయాయి ఇద్దరికి, బీజేపీకి బీఆర్ఎస్కు రాబోతుంది అనే చెప్పారు. ఈ రోజు మరి నిజంగా కవితకి కూడా బెయిల్ వస్తే కూడా ఆలోచించే అవకాశం కనపడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళు ఇంతకుముందు పెద్దలు మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం అనేది ఆలోచన చేస్తున్నాడు. మేమెవరం బొందబెట్టడానికే, మాకేం అవసరం మీ పార్టీని బొందబెట్టడానికే? మీ పార్టీని మీరే బొందబెట్టుకున్నారు, మీ పార్టీని మీ నాయకుడే బొందబెట్టుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ మారినప్పుడే బొందబెట్టినట్టు అయింది. అది వాళ్ళ ఇంకొక మాట ఏమంటాడు, బీజేపీ లేచేది లేదు, బీజేపీ గెలిచేది లేదని. అరే 2 నెలలు 3 నెలల కింద మీ పార్టీ ఒక్క తాన గెలవలేదు, అన్ని తావుల డిపాజిట్లు పోయినాయి, మేము 8 సీట్లు గెలిచినాము, ఇక్కడ రూలింగ్ పార్టీకి ధీటుగా మేము సమానంగా 8 సీట్లు గెలిచినాము. ఇవన్నీ కళ్ళు మూసుకొని మాట్లాడితే దీనికి ఒక అవగాహన ఉండాలి. ఇలా నేను చెప్పేది ఏంటంటే మీ బెయిల్ వస్తుందా, సస్తుందా, ఉంటుందా, పోతుందా, ఇవన్నీ సంబంధం ఈ పార్టీలకు కాదు. అది జడ్జికి సంబంధం. అక్కడ మీరు నిన్న మొన్న కాంగ్రెస్ లో ఇవాళ అది ఇచ్చిర్రు కదా, ఏది మన కాంగ్రెస్ పార్టీ
రాజ్యసభ సభ్యునికి ఇచ్చిర్రు కదా, ఎందుకు మీరు బాగా కష్టపడాలి కోర్టుల ఆచార్య గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే సరే కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది జడ్జి చూసుకుంటారు అంటే మీరు అన్నారు అది ఓకే, కానీ కోర్టు కరెక్టే అది కోర్టు చూస్తుంది, కానీ ఎందుకు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారు పోయి ఢిల్లీలో పోయి మాట్లాడిండు, నేను ఇక్కడ రాజ్యసభ ఇస్తా ఈ బాగా మాట్లాడండి, బాగా ఆర్గ్యుమెంట్ చేసిండు అభిషేక్ సింగ్, ఆయన ఖచ్చితంగా నేను ఇక్కడ రాజ్యసభ ఇస్తా ఆడ బెయిల్ కొరకు కొట్లాడమని చెప్తేనే ఆ ఇద్దరు ఒప్పందాల వల్లనే బెయిల్ వస్తున్నదో ఏమో మాకేం తెలుస్తుందని. ఇవాళ జడ్జి ఇచ్చేదాని కొరకు వీళ్ళు పోతున్నారని, దీనికి ఏదో చేసిర్రని, బీజేపీ లేదని, బీజేపీలో కలుస్తున్నదని మాకెందుకండి? ఆ దరిద్రమైనటువంటి వ్యవస్థల అన్ని అవినీతి పార్టీలు తెచ్చి మా దాంట్లో ఎందుకు కలుపుకుంటాం? మాకు ఇంత కూడా ఆ సంబంధం అది లేదా? మాకు అవసరమా? మరి ముఖ్యమంత్రి అట్లా మాట్లాడారు కదా, ముఖ్యమంత్రి కామెంట్ చేశారు కదా, పరిస్థితి మాకు లేదు. కాదు ముఖ్యమంత్రి కామెంట్ చేశారు, వాళ్ళ ముఖ్యమంత్రి కామెంట్ చేయండి, ఆయన కామెంట్ చేయండి, ఆయన ముఖ్యమంత్రి హోదాగా నేను ముఖ్యమంత్రికి ఉన్నానే విధంగా కామెంట్ చేస్తున్నాడా? ఏ అంశాన్ని తీసినా పొట్టలు వాళ్ళు కొడతా, పేగులు తీస్తా, మెడలు వేసుకుంటా, లాగులు వాళ్ళు కొడతా, తొండలు ఇడుస్తా, గుండు వాళ్ళు కొడతా, ఈయన మాట్లాడని మాటలు ఏంటివే? ఆయన మాటల మీద చర్చ. మనం ఇలా ముఖ్యమంత్రిగా హుందాతనం లేదు, బీజేపీకి అన్ని రిజర్వేషన్లు తీసేస్తారని మార్ఫింగ్ చేసి వీడియోలు పెడతాడు, ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తాడు, ఆయన ఇష్టం ఉన్నది మాట్లాడతాడు. ఆయన టీడీపీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ సోనియా గాంధీని తిడతాడు, కాంగ్రెస్ లో పోయినప్పుడు మోడీని తిడతాడు, ఇవాళ ముఖ్యమంత్రి పదవి వచ్చినందుకు అందరిని తిడతాడు. ఇవాళ అది కాదు, గత ముఖ్యమంత్రి ఏం చేసిండో ఈయన గదే చేస్తున్నాడు, ఆయనకి ఏం గతి పట్టిందో ఈయన గదే గతి పడుతుంది. ఇలా మేము ఒకటే చెప్తున్నాం, టిఆర్ఎస్ పార్టీని కలుపుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో బీజేపీ లేదు, మాకు అవసరం లేదు. ఇంకొకటి వాళ్ళు ఈడ ఒకటే నిదర్శనం, బెయిల్ కొరకు కొట్లాడింది ఎవరు? సుప్రీంకోర్టులా లేకపోతే సిబిఐ అక్కడ కోర్టులల్లా? ఇక్కడ వచ్చి రాజ్యసభ తీసుకున్నది ఏ పార్టీ? ఇద్దరు ఏ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా? మాకేం సంబంధం అండి? బీజేపీకి మేము ఏ పార్టీనన్నా విలీనం చేసుకున్నటువంటిది. మరి కాంగ్రెస్ కు కాదండి, కాదు ఆచార్య గారు, ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ ఏమైనా పొత్తు ఉంటుందా? ఎందుకంటే మొన్న బండి సంజయ్ అన్నారు కదా, దేంట్లో పొత్తు లేదు వాళ్ళకు, ఎప్పటి నుంచి పొత్తు లేదు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ తోటి పొత్తున్నది. ఢిల్లీలో పోయినప్పుడు ప్రతి అంశం మీద పొత్తున్నది. సీక్రెట్ గా ఆయన కేకే పోయి వాళ్ళ మీటింగ్లలో కూర్చొని అవి అన్ని మోసుకొచ్చి ఈయనకు చెప్పేది, ఈయన చెప్పి తీసుకుపోయి ఆయనకి చెప్పేది. ఇవాళ మనము ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఏ పార్టీలకు పోయిరండి, ఒక్క ఎమ్మెల్యేనన్నా మా దాంట్లోకి వచ్చిండా? అంటే వీళ్ళ ముందస్తు వ్యవహారాల వల్లనే కదా వాళ్ళు అండకపోతున్నది. వీళ్ళకి ఇష్టం లేదు ఎట్లా పోతారా అండి? పోయినా కూడా మళ్ళీ ఇళ్ళకి వస్తున్నారు, పొద్దున్న మళ్ళీ పొద్దున్నే అళ్ళకి పోతున్నారు, రాత్రిపూట ఇళ్ళకి వస్తున్నారు, పొద్దున్నే అళ్ళకి పోతున్నారు. ఇళ్ళకి పోతున్నారు మరి ఏ పార్టీలకు పోతున్నారు? రైట్. మేము గతంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రాజగోపాల్ వస్తే కూడా రాజీనామా చేసి తీసుకున్నాం, ఈటల రాజేందర్ వస్తే కూడా రాజీనామా చేసి తీసుకున్నాం. మేము దాన్ని మీ ఇష్టం ఉన్నది ఇట్లా తీసుకుంటారు, మాకు అభ్యంతరం లేదు. అరే బీఆర్ఎస్ పార్టీని ఇంట్లో కలుస్తారని సీఎం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఆ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మొత్తం డిపాజిట్లు పోయినాయి, ఒక్క ఎంపీ సీట్కి వెళ్ళే వాళ్ళు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు, ఓటు అడిగే పరిస్థితి లేదు, ఎవరికి వారే ఏమన్నా తీరే. ఇంకా కూడా అహంకారపూరితంగా మాట్లాడతాడు కేటీఆర్, ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఇవన్నీ కూడా చూస్తుంటే మాతో సంబంధం ఉన్నట్ట? వాళ్ళిద్దరికి సంబంధం ఉంది, పొత్తు ఉంది, వాళ్ళ డిఎన్ఏ ఒకటి, వాళ్ళ ఆలోచన విధానం ఒకటి. వాళ్ళు గతంలో కలిసి ఉన్నారు, రేపు కలిసి వస్తారు, భవిష్యత్తులో కలిసి ఉంటారు. కలిస్తే ఆ పార్టీని అల్ల కలుపుతానని ఆయన చెప్పిండు, వీళ్ళు మాట్లాడుకున్నారు. రైట్. టిఆర్ఎస్ పార్టీని అండ కలుపుతామంటే వాళ్ళు ఒప్పుకున్నారు. మా మీద ఎందుకండి అనవసరంగా బురద? అదే అంటున్నాను, మీతో వాళ్ళంటారు, వాళ్ళతో వెళ్తున్నారు, వీళ్ళంటారు, మరి ఎవరితో వెళ్తున్నారో తెలియదు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఏది చెప్తే అది ఇక మీరు కూడా మా మీద డిబేట్ పెట్టి ఇక ప్రజలు చర్చించుకుంటారు కదా. కాదు ఆచార్య గారు, నేను ఏమంటున్నాను, సరే ఎవరో కింది స్థాయి వాళ్ళు అంటే సరే మనం ఎందుకు లేనొచ్చు, పై స్థాయిలు మంత్రులు, ఎంపీలు, మాజీ మంత్రులు, సీఎం లాంటి వ్యక్తి, సీఎంఏ మాట్లాడు, సీఎం లాంటి వ్యక్తిని సీఎంఏ ప్రశ్నించినప్పుడు, సీఎంఏ మాట్లాడుతున్నప్పుడు కామన్ చర్చిస్తున్న ప్రజలు ఆలోచిస్తుంటారు కదా, చర్చించుకుంటారు కదా. రాజేష్ గారు రైట్. ఒక మాట, మరి ఆయన సీఎం గారు అన్నారు, ఓకే, బండి సంజయ్ గారు ఎట్లా మాట్లాడతారండి?
వాళ్ళు ఇచ్చుకుంటారు, వాళ్ళు ఇచ్చుకుంటారు. మాట్లాడేది అంత పద్ధతి అంత సిద్ధాంతం ఉన్నది, అంత నిజాయితీ కలిగిన పార్టీ అయితే బండి సంజయ్ గారికి ఏం అవసరం అని కాంగ్రెస్ పార్టీలో మేము చేరుతున్నాం పదవుల పంపకాల గురించి రేవంత్ రెడ్డి గారు ఆయన మాత్రం కలిస్తే మీరు కలుస్తారు, మీకు ఇవన్నీ వాళ్ళకి ఒకటి అన్నకి మీకు రేవంత్ రెడ్డి గారికి ఏం తేడా ఉంది? కాంగ్రెస్ కు మీకు ఏం తేడా? రేవంత్ రెడ్డికి తేడా కాదు, సంజయ్ గారికి రేవంత్ రెడ్డికి ఏం తెలియదు. నిజాయితీ ఓకే సరే, మీ సంబంధాలు ఒకటి. మీరు బీఆర్ఎస్ లో గెలిచిన ఆయన పోతారు, ఆయన గెలిచిన మీరు అట్లా పోతారు. ఈ సంబంధాలు ఒకటి, మావి కావు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు ఈ బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన మాత్రం గొప్ప మాటలు. అదే అంటున్నాను. మరి అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరెవరితో పోతుందో అర్థం కాదు. ఆ కౌశిక్ మేము బజార్లో బరిది కూర్చున్నావా, అంగట్లో సరుకు అయిపోయినావా, మీకు ఇంత అలసి అయిపోయినావా? మీ రెండు పార్టీలు అలసు ప్రజలలో మీరు చేసుకున్నారు, అలసుని కొట్లాడతారు. ఈ రాష్ట్రాల్లో వచ్చిరా మీరు? ఎన్ని రైట్ రవీంద్రరావు గారు రవీంద్రరావు గారు వదిలే పాపం. అంటే కాదు రవీంద్రరావు గారు ఆవేదన ఏంటంటే ఇప్పుడు మీరేమో వాళ్ళతో వెళ్తున్నారు, వాళ్ళని బట్టి వీళ్ళేమో లేదు వాళ్ళతో ఏంది అసలు వాళ్ళ ప్రమేయం లేకుండా వీళ్ళని కౌశిక్ సార్ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అవసరము మహారాష్ట్ర ఎలక్షన్ ఉంది కాబట్టి కల్వకుంట్ల కవిత గారు బయట రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు బయటకు వస్తారు. చూడండి మీరు, మహారాష్ట్రలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రేపు జరిగే ఎలక్షన్ లో ఓడిపోతా ఉంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ మద్దతు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది కాబట్టి కల్వకుంట్ల కవిత గారు బయటకు వస్తారు. ఖచ్చితంగా మీరు చూస్తారు. ఇప్పుడు మొన్న జరిగిన రాష్ట్రంలో మీరు చూడండి, మొన్న జరిగిన ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో మహారాష్ట్రలో పోటీ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయలేదు. కానీ రేపు జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయబోతా ఉంది. దానిలో భాగంగా ఇండియా కూటమి గెలవద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది కాబట్టి ఓట్లు గీల్చే ప్రక్రియలో భాగంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మేలు చేసే ప్రయత్నం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మద్దతు తీసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు బయటికి రావాలా, అదే కాకుండా రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది. అదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీలో పోటీ చేశారు. ఆరూరు రమేష్ వరంగల్ నుంచి పోటీ చేశాడు, నల్గొండ నుంచి చానంపూడి సైదిరెడ్డి గారు చేశారు, అదే నాగకల్ నుంచి పి రాములు గారు చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా మంది భారతీయ జనతా పార్టీ పోయారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీలుగా పోటీ చేశారు. అదే కాకుండా గతంలో 9 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని బిల్లులకు మద్దతు 370 ఆర్టికల్, అదేవిధంగా రైతు నల్ల చట్టాలు, రాజ్యసభ వైస్ చైర్మన్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అదేవిధంగా త్రిపుల్ తలాక్, డిమానిటేషన్, జిఎస్టీ ఇట్లా చెప్పుకోకపోతే అన్ని బిల్లకు కూడా మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలవదని చెప్తాను వీల్లేదు. అదే కాకుండా మీరు చూసి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మన జరిగినటువంటి 2024 ఎంపీ కౌశిక్ గారు కాదు ఏ రకంగా కలుస్తారు అనుకుంటున్నారు? ఎందుకంటే మనం చూసాము మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ బీజేపీని కావచ్చు, మోడీని కావచ్చు ఏ స్థాయిలో విమర్శలు చేశారు చెప్పండి, ఎట్లా కలుస్తారు? ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు అనేది కామనం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన బిల్లులన్నిటికీ మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ గతంలో. అదే కాకుండా మీరు చూసిరు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ 32 పార్టీలతో పొత్తు పెట్టిన సందర్భం మనం చూసిరు. అజిత్ పవార్ ఎన్సీపీ నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ, ఉరిదియాలని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ అజిత్ పవార్ తీసుకొచ్చి ఆర్థిక శాఖ ఇచ్చినట్టే భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఓట్ల కోసం సీట్ల కోసం ఏదైనా చేస్తారని చాలా స్పష్టం. ఎందుకంటే 70,000 కుంభకోణం చేసి ఉరిదియాలని చెప్పారు భారతీయ జనతా పార్టీ. కానీ అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎన్సీపీ తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చారంటే రాజకీయాల్లో వారు ఏ విధంగా ముందుకు పోతారు అనేది చాలా స్పష్టం. కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు, రేపు రాజ్యసభలో ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందంటారా? షూర్ గా బెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు వాస్తవంగా ఎప్పుడో రావాల్సి ఉంటే తను వస్తున్నట్లయితే కేజ్రీవాల్ కూడా బయటకు వస్తారు కాబట్టి దాని ఉద్దేశంతో మాత్రం ఆపుతా ఉన్నారు తప్ప ఇవాళకి ఎప్పుడో బెయిల్ వచ్చింది. ఎందుకంటే టెక్నికల్ గా కేజ్రీవాల్ గారు బయటికి రావద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది కాబట్టి దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారి బెయిల్ లేట్ అవుతా ఉంది తప్ప కల్వకుంట్ల కవిత గారి బెయిల్ ఎప్పుడో వచ్చే అవకాశం. ఎందుకంటే మీరు చూసి చాలా సంవత్సరన్నర కాలం పాటు కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ కూడా చేయలే.
అరెస్ట్ కూడా చేయలేదు కనీసం. ఎందుకు చూసారు కదా ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు కేజ్రీవాల్ గారు కావచ్చు, అదేవిధంగా అంతకుముందు రాఘవ్ గారు కావచ్చు, అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, అదేవిధంగా చాలా మంది జైల్లో ఉన్నారు. కానీ కల్వకుంట్ల కవిత గారు చాలా లేట్ గా జైలుకు పోయారు. అదే కాకుండా కేజ్రీవాల్ గారు ఇప్పుడు ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చినట్లయితే కేజ్రీవాల్ గారు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాని విషయంలో మాత్రమే లేట్ అవుతుంది తప్ప ఇవరకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటే. అదే కాక మనోజ్ సిసోడియా దాదాపు మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మీరు కరెక్ట్ అంటారు, మీరు స్వాగతిస్తున్నారు, అందుకే ఈ రోజు బెయిల్ వస్తుంది అంటున్నారు. స్వాగతించు కాదు, వాస్తవం మాట్లాడింది కాబట్టి వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు వాస్తవ బీఆర్ఎస్ పార్టీ భారతీయ జీర్ణించుకోవడం లేదు. ఎందుకంటే మీరు గతంలో చూసారు చాలా దిక్కుల్లో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ మేలు చేసే ప్రయత్నం కేసీఆర్ గారు కూడా చేసింది. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం కావచ్చు, కలిసే ప్రయత్నం కేసీఆర్ గారు చేసింది తప్ప భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరిని కలవకుండా ఎప్పుడు కూడా ఇండియా కూటమికి బలహీనపరిచే ప్రయత్నమే కేసీఆర్ గారు చేసిర్రు. అదే కాకుండా ఇప్పుడు కూడా జరగబోయే మహారాష్ట్ర ఎలక్షన్ కావచ్చు, నెక్స్ట్ అంటే భారతీయ జనతా పార్టీ ఎట్టుంటుందంటే ఇవాళ ఎలక్షన్ జరిగినా కూడా నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏం చేద్దామనే ఒక ముందస్తు వ్యూహంతో ముందుకు పోతుంటది. కాబట్టి కేసీఆర్ గారు అనే వ్యక్తి భవిష్యత్తులో అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మహారాష్ట్ర ఎలక్షన్ లో మనం చూస్తాం. ఖచ్చితంగా ఈ టాపిక్ ముగించే ముందు నేను అనేది ఏంటంటే ఇలా కేజ్రీవాల్ గారు, సిసోడియా, కవిత కనుక లేకుంటే మీరు ఎవరినైనా న్యాయ నిపుణులను అడగండి. ఈ మామూలు వ్యక్తులు కనుక ఈ కేసు అయితే నెల రోజుల లోపల బెయిల్ వస్తుంది. నెలల తరబడి, ఏడాది తరబడి ఉంచే కేసు కాదు, ఆ తీవ్రత ఉన్న కేసే కాదు. అంటే బీజేపీకి వైరి పక్షాలను, ప్రాంతీయ పార్టీ నేతలని ఇరుకుల పెట్టాలని చెప్పి ఒక పరిగిమాల కేసులను తీసుకుపోయి నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెడుతున్నారు. కానీ ఇది వేరే కేసులలో ఇది బీజేపీకి సంబంధం అంటారు రవీంద్రరావు గారు. బీజేపీకి సంబంధం ఇందులో, ఇది కోర్టు సరే చూసుకుంటుంది. కానీ అంటే దర్యాప్తు సంస్థలు సకాలంలో ఛార్జ్ షీట్లు వేయకపోవడాలు, సరిగా వాదించకపోవడాలు, సిబిఐ ఈడీఏ పోవడాలు, మల్టిపుల్ ఏజెన్సీస్ ని ఇన్వాల్వ్ చేయించడాలు, ఆ పేపర్ పెండెన్సీ పెట్టడాలు, ఆర్గ్యుమెంట్స్ కు రాకపోవడాలు, ఇవన్నీ గమ్మత్తుకుంటాయి. గవర్నమెంట్ రాసుకుంటే ఈ ఏజెన్సీలు జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ ముచ్చడని చెప్పలేను. కానీ ఈడీలు కానీ, సిబిఐలు కానీ, ఇన్కమ్ ట్యాక్స్లు కానీ, లేదా ఎస్ఎఫ్ఐలు కానీ, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఇవి అవునన్నా కాదనేవి సత్యాలు. వారికి వ్యతిరేకమైన వ్యక్తులు, ప్రభుత్వాలు, పార్టీల పైన ఈ సంస్థలు దాడులు చేసుడు, వాళ్ళు పార్టీలు మారి కండువలు కప్పుకుంటే పునీతులవు. మనం చూడలేదా సుజనా చౌదరిని, సీఎం రమేష్ లాంటి వాళ్ళని, ఎంతమంది నేతల్ని, వాళ్ళ కంట్రోల్ పైన నేతల యొక్క కేసులు ఏమైనా తెలియదు. వాళ్ళ కండువ కప్పుకుని అనుకోండి, ఇక చర్చనే రాదు. ఆ కేసు ట్రయల్స్ కూడా మీరు ఇప్పుడు అదే అంటున్నారు కదా, మీరు కూడా నెక్స్ట్ ఆచార్య గారు నిజమేనా ఆ రకంగా ప్రభావితం చేస్తుంటారా? బెయిల్ రాకుండా మీరు మళ్ళీ రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే చెప్తే నేను ఎగ్జాంపుల్స్ ఇవి. ఇప్పుడు పనికి వాళ్ళ కేసు అని సార్ అంటున్నాడు. పనికి వాళ్ళ కేసుకు బెయిల్ ఇయ్యనీకే మా జడ్జి దగ్గర చెప్పొచ్చు కదా, ఈ పనికి వాళ్ళ మాటలన్నీ చెప్పొచ్చు కదా, ఇది పనికి వాళ్ళ కేసు సార్, ఇది కావాలని పెట్టింది సార్ అని చెప్పి. నేను కాంగ్రెస్ మిత్రుని కూడా ఒక మాట అడుగుతున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని 1 సంవత్సరంన్నర పాటు జైల్లో ఉంచింది. అవును, కాంగ్రెస్ పార్టీ ఉంచిందని ఆయన ఒప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మేము జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన మా మాట వినలేదు కాబట్టి, మేము చెప్తే ఇంటలేడు కాబట్టి మేము 1 సంవత్సరంన్నర జైల్లో పెట్టినాం. బెయిల్ ఇవ్వకుండా జడ్జికి చెప్పినాం. ఆయనని తిప్పలబడి మా మాట విన్నాకనే బెయిల్ ఇచ్చడం అనేది ఆయన ఒప్పుకోవాలి. ఇక పనికి వాళ్ళ కేసు అని సార్ అన్నాడు కాబట్టి, పనికి వాళ్ళ కేసుకు బెయిల్ ఎందుకు వస్తలేదో మరి జడ్జీలకు పనికి వాళ్ళ కేసు అని తెలుస్తలేదా? మరి ప్రపంచం అంతా చూస్తున్నారు, దేశమంతా చూస్తున్నారు. ఏనండి మా ఈడీలు మనకు మీరు కూడా 10 ఏళ్ళు ఇక్కడ రాజ్యం చేసిరు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎంతమంది మీద ఎన్ని తప్పుడు కేసులు మీరు విధించారు. మీరు బీజేపీ మీద, కాంగ్రెస్ మీద, విలేకరుల మీద, పత్రికల మీద ఎన్ని తప్పుడు కేసులు పోలీసులతోటి మీరు కేసులు బుక్ చేసి జైళ్లలో పెట్టి మీకు తీర్పిచ్చారు. అవన్నీ చెప్పాలా మేము? జడ్జీల వాక్యాలు నడుస్తూనే ఉన్నాయి. జడ్జీల వాక్యాలు నడిస్తే మనం పోయి జడ్జిని కలువు, నువ్వు పోయి జడ్జిని కలిసి
దయచేసి ఇది పాల్తు కేసు సార్, తప్పుడు కేసు సార్ అని చెప్పు. నిన్న మొన్న ఒక ఆయన చెప్పిండు కదా ఢిల్లీలో, నిన్న మొన్న ఒక ఆయన చెప్తానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఆచార్య అంటే పదే పదే అంటున్నారు కదా, ఇట్లా ఈడీలను సిబిఐలను పంపించి వేధిస్తుంటారు కేంద్రం అనేది పదే పదే విమర్శలు వచ్చాయి కదా, మనం చూసాం పక్క రాష్ట్రాల్లో కూడా వచ్చాయి. ఏం చేయాలి వీళ్ళని, ఏం బయట పెట్టద్దు వీళ్ళని, ఏం చేయదు ఇక వీళ్ళు ఏం చేసినా. రామ్మోహన్ రావు గారు ఏంటి ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందంటారా? ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణలు దీనిపైన మీ వాస్తవం ఉందంటారా? ప్రకాష్ గారు, మీకు, కౌశిక్ చరణ్ గారికి, అటే రవీంద్రరావు గారికి, చారి గారికి నమస్కారం. నమస్తే అండి. మన ఎక్స్టీవ్ ప్రేక్షకులకు నేను న్యాయవాదిగా 2 విషయాలు చెప్తాను. డాక్టర్ కు న్యాయవాదికి తేడా ఉంది. డాక్టర్ అయితే తన నైపుణ్యంతో ఒక ఆపరేషన్ సక్సెస్ చేయొచ్చు, పేషెంట్ సహకరిస్తే, పేషెంట్ శరీరం సహకరిస్తే, అది చేతిలో ఉన్న పని డాక్టర్ కి. కానీ అలాంటి అడ్వకేట్లకి ఏంటంటే ఎంత వాదించినా మేడప్ మైండ్ తో కొన్నిసార్లు జడ్జీలు ఉంటారు. ఒక జడ్జి 3 రోజుల దాకా బెయిల్ ఇయ్యారంటే బెయిల్ ఇయ్యని అనుకుంటాడు. అంటే ఏ కేసులో అయినా కేసు ఫ్యాక్ట్ ని బట్టి చేయరు. అటువంటిప్పుడు మేము కేవలం వాదించగలుగుతాం కానీ బెయిల్ ఇస్తారు, బెయిల్ వస్తుందని నమ్మకం ఉండదు. అందుకని ఒక్కోసారి కింది కోర్టుల్లో నేను వాదించేటప్పుడు ఏం చేస్తాను, పాస్ ఎనీ ఆర్డర్స్ యువర్ ఆనర్ అంట. ఏదో ఒకటి అడ్వర్స్ ఆర్డర్ వస్తే పైకి వెళ్తాం కదా. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కేసు, ఇది అట్లా అంటుంది లేదు. ఉంటే సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్, డబుల్ నుంచి 5 బెంచ్ పోవాల్సింది. ఈ బెయిల్ విషయంలో అంత దూరం పోరనుకుంటున్నాను కనుక పాస్ ఎనీ ఆర్డర్ అనే పరిస్థితి లేదు. ఒకటి కవిత బెయిల్ విషయంలో ఖచ్చితంగా అన్ని పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి. ఈ 3 పార్టీలు కొంచెం నా 3 పార్టీలు టైం ఇవ్వాలి. రవీంద్రరావు గారితో చాలా అంశాలు ఏకీభవిస్తున్నాయి. నేను 2 విషయాలు చెప్తున్నాను, ఎందుకంటే చాలా విషయాలు చెప్పేశారు. సిబిఐ అంటే గతంలో ఇదే బీజేపీ ఏమన్నదంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది కదా. అంటే ఇన్వెస్టిగేషన్ సంస్థల్ని, ముఖ్యంగా దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం తనకు పెంపుడు చిలకల్లాగా వాడుకుంటుందని బీజేపీ ఆరోపించింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, బీజేపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇది చాలా వరకు నిజమే కదా. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నాయి. డైరెక్ట్ గా మనకు సాక్షాత్తు సుప్రీంకోర్టు అనేది ఏంటంటే సిబిఐ డైరెక్టర్ ను నియామకం ఎట్లా చేయాలంటే ఎన్నికల కమిషన్ నియామకం ఎట్లా చేయాలి, ఎన్నికల కమిషనర్లు కూడా ప్రభావితం అవుతున్న ఈ పార్టీలకు, రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు అని స్పష్టంగా చెప్పింది కదా, సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా. కనుక కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడంలో ఈ 2 పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ 2 అధికారంలో ఉన్నాయి. జనతా మధ్యన వచ్చిపోయినా కూడా ఇప్పటికైతే 77 ఏళ్లుగా కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అధికారంలో ఉన్నాయి. కనుక వాళ్ళిద్దరే, మిగతా ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు అధికారంలో రాలేదు. ఇక్కడ మన రాష్ట్రానికి వస్తే ఈ 3 ముక్కలాటలో ఒకరిని కలుస్తారని చెప్పి ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నాయి ఈ పార్టీలు. అసలైన ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఈ ప్రజా సమస్యలు పక్కకు పోవాలంటే ఇట్లా మైండ్ గేమ్ ఆడుకుంటుంటారు. గతంలో రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఒకవైపు ఏమో కాంగ్రెస్ చెప్తుంది, ఏమంటుంది, బీజేపీతో వెళ్ళబోతుంది. చూసారా చర్చలు జరిగాయి, మొన్న హరీష్ రావు వెళ్ళొచ్చాడు, ఇటు కేటీఆర్ వెళ్ళొచ్చి వచ్చాడు, 4 రోజులు అక్కడ అయిపోయింది, చర్చలు అయిపోయినాయి, నెక్స్ట్ బెయిల్ వస్తాయని వాళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా అన్నారు. ఇక తాజాగా బండి సంజయ్ మళ్ళీ కామెంట్ చేసి లేదు బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్తో అయిపోయింది, ఎన్డీఏతో అయిపోయింది, వాళ్ళు కలవబోతున్నారు. ఏంది వీళ్ళు ఎవరితో పోతున్నారు, ఏంది అంత మైండ్కి మీరు అన్నట్టు ఎవరు మైండ్కి ఏమంటారు? అందుకని నేను మురికి చుట్టాలను వదిలించుకోవాలంటే భార్యాభర్తలు కొట్లాడుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారని బాధ, అట్లే కథ ఉందో అట్లా ఉంది పరిస్థితి అంతా. అంటే ఒకరినొకరు తిట్టుకుంటుంటే ప్రజలు తమ సమస్యలు మర్చిపోతారు కదా. నిజంగా చెప్పానండి, ఇప్పుడు అంతకు ముందు 4 ఏళ్ల క్రితం జరిగింది వేరే సంవత్సరం నుంచి మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి కదా. బీజేపీ లీడర్లు ఆనాడు సంజయ్ తో సహా ఏం మాట్లాడినారు, కవిత అరెస్ట్ అయిపోతుంది అని అన్నారు. అయితే ఏమైంది, కాలేదు కనుక నష్టపోయింది కదా. అప్పుడేమో అవుతుంది ఏది అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు బీజేపీ మనకు అరెస్ట్ అయినది, 5 నెలలుగా జైల్లో ఉన్నది, ఇది చూస్తున్నాం. ఇప్పుడు ఏమైంది, బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనే మాట ఒకటి వచ్చింది. బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. అంటే ఈ మైండ్ గేమ్ రాజకీయాలు ఏమవుతుందంటే వీళ్ళు ఆరోపించుకుంటూ ప్రజలను ఫూల్ చేస్తున్నారు నేను అంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే పాయింట్ ఇక్కడ రామ్మోహన్ రావు ఇంకొక పాయింట్ ఇక్కడ రవీంద్రరావు గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు కవిత ఏదైతే కేసు ఉందో ఇది అసలు నెల రోజు లోపలనే బెయిల్ వచ్చే కేసు, ఇది కావాలనే కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలు ప్రభావితం చేసి ఇన్ని రోజులు ఆపారు అనేది చాలా కరెక్ట్. నేను ఏమంటున్నాను అంటే ఇదే కేసులో సామాన్యులు ఉంటే వేరే రకంగా ఉంటుండే, అందుకని ఆయనతో ఎక్కువేస్తానని చెప్తా. సామాన్యులు ఉంటే ఇప్పుడు కోర్టులు వేరే విషయాలు ప్రభావితం కావద్దు బయట సమాజంతో, కానీ కొన్నిసార్లు అవుతాయి. ఒకటేమో ప్రభావం వేరు, రెండోది ఏంటంటే దర్యాప్తు సంస్థలు సరైన విధంగా వేయకపోతే, ఉదాహరణకి కవిత కేసు మొదలేమో ఆయన మా సాక్ష్యం అన్నారు, అప్రూవర్ గా మారితేమో చూశారు, లేకపోతే ఏం చేశారు, ఇరికిచ్చారు కదా. నేనేమంటున్నానంటే మొదట్లో ఆమె నిందితురాలు కాదు, మొదట్లో మీరు చేసినప్పుడు అంతేందుకు 2 జాతీయ పార్టీ ద్వంద్వ వైఖరి. ఒక మాట చెప్తాను నేను, ఇప్పుడు బీజేపీకి ఏమో కేజ్రీవాల్ తప్పుడు మనిషే, అట్లాగే కవిత తప్పుడు, 2 ఒకటి ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైందంటే
బీజేపీకి సమస్య ఎక్కడ వస్తుంది? కాంగ్రెస్ ఏమంటుంది? కేజ్రీవాల్ మంచోడు అంటది, ఇక్కడికి వచ్చేవరకెళ్ళేమో కవిత తప్పు అంటుండ్రు. అంటే కేసు కరెక్టా కాదా? వ్యక్తులను బట్టి కేసు ఉంటుందా? అదే కేజ్రీవాల్ మంచోడు అవుతాడు కాంగ్రెస్ పార్టీకి, అదే ఆ కేసులో ఉన్న కవితనే మంచిది కాదు, ఎట్లా అవుతుంది? అంటే ఒకే కేసులో రెండు పార్టీలు దంత వైఖరి చేస్తున్నాయి. ఒకటి. రెండోది ఏంటంటే జడ్జిలను ప్రభావితం చేయలేకపోవచ్చు కానీ దర్యాప్తు సంస్థలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తున్నారు. ఇవాళ ఈ మైండ్ గేమ్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రేపు పొద్దున బ్రహ్మం గారి జోస్యం చెప్పినట్టు ఇవాళ ఏమంటారంటే పొద్దున రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే కవితకు బేస్ దొరికింది అనుకోండి, అవ చూసినా అప్పుడే చెప్పలేని అంటారు. నేను అదే అంటున్నా, మొన్ననే అన్న కదా, చూసారు కదా, నేను అన్నది కరెక్ట్ అయింది. దొరకకపోతే ఏమంటారు? చూసినావా మాకేం సంబంధం లేదా అని ఇటు బీజేపీ వీళ్ళు అంటారు. అందుకని ఇక్కడ ఏమవుతుందండి సార్, ప్రభావితం చేసే కేసులలో స్పష్టంగా కొంత ఒక పరిధి పెట్టుకోవాలి, చేయాలి. సిసోడి ఎన్ని రోజులకు వచ్చిన జైలు నుంచి బయటకు? నిజంగా చెప్పానంటే ఈ కేసులో అసలు ఖాయానాయ్ పియానాయ్ గిలాస్ పోటీ అని ఉర్దూలో సాగుతుంది, అట్లే ఉన్నది సార్. 100 కోట్ల లొల్లి అంతా ఎవరికి ఇచ్చారో తెలియదు, ఏం చేసినో తెలియదు. ఆ కుంభకోణం మీరు ఒకసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అసలు పర్మిషన్ సిస్టమ్ ఏంది, ఒక 20 ఏళ్ళకి ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది తెలుసుకుంటే చాలా చిన్న కేసు అంటున్నాను నేను. చెప్పానంటే 1000 కోట్ల కేసు, 1000 కోట్ల కుంభకోణాలు పక్కకు పోతున్నాయి. అసలైంది ఒక మాట చెప్పి ముగిస్తా. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు పరస్పరం ఆరోపించుకునే క్రమంలో కొన్నిసార్లు లాభపడుతున్నారు, కొన్నిసార్లు నష్టపోతున్నారు. ఉదాహరణ కవిత లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు నష్టపోయింది. అదే అరెస్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో లాభం పొందింది. చాలా వరకు బీజేపీ గతంలో కాంగ్రెస్ చేసిన పని వాళ్ళు బీజేపీ చేస్తుంది. ప్రాంతీయ పార్టీలను మొత్తంగా బొందబెట్టే ప్రయత్నం గ్యారెంటీ చేస్తుంది బీజేపీ ఒక్కడే కాదు. ఈ రోజు కవితకు ఒకవేళ బెయిల్ వస్తే మళ్ళీ బీజేపీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందా తెలంగాణలో? ఏముంది సార్ నా ఉద్దేశం అంటే బెయిల్ సమస్య చాలా చిన్నది అంటారు. మీరే అన్నారు కదా అప్పట్లో అరెస్ట్ చేయకపోవడం తోటి బీజేపీకి నష్టం వాటిల్లింది. వాళ్ళు ఇప్పుడు బండి సంజయ్ ఏమన్నాడు? అరెస్ట్ అయ్యింది అంటే దర్యాప్తు సంస్థలు మాట్లాడే విషయాలు వారు మాట్లాడిన నష్టపోయింది అంటున్నాను నేను. వారు మాట్లాడుకుని నష్టపో. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు చేస్తున్నాడు. ఏంటంటే వస్తుంది బెయిల్ వస్తే వాళ్ళు ఇద్దరు ఒకటి అంటున్నారు, ఇది కూడా నష్టపోతారు అంటున్నారు. రేపు పొద్దున పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రేపు పొద్దున మనకు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. నేనేమంటున్నానంటే ఇక్కడ ఈ రెండు పార్టీలు కూడా మైండ్ గేమ్ ఆడుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల హననంలో రెండు జాతీయ పార్టీలు వాళ్ళకి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. బీజేపీ చేసిన పని ఏంటి? మిత్రపక్షాన్ని కూడా ఆగం చేసింది కదా. ఒరిస్సాలో ఎంత మంచిగా ఉంటుండే నవీన్ పట్నాయక్, ఆయన కూడా ఆగమైపోయింది కదా ఇవాళ. అంతేందుకు తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకున్నాం. ఇంకా బీజేపీకి అవకాశం లేదు అక్కడ. టీడీపీతోనూ పొత్తు పెట్టుకోకుండా అవకాశం లేని పరిస్థితి. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ రెండు జాతీయ పార్టీలు కొట్లాడుకుంటే కనుక మాకు పోటీ కాంగ్రెస్ ఉండాలని బీజేపీ అనుకుంటుంది. ఎందుకు బీజేపీ అనుకుంటుంది అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎక్కడైతే వీక్ అయిందో అక్కడ బీజేపీ గెలుచుకుంటూ వచ్చేది. ప్రాంతీయ పార్టీలు ఇప్పటికి కూడా బలంగా 9 రాష్ట్రాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ చూసుకోండి, ఇక్కడ కూడా ఈ రెండు పార్టీలు వాటి జయించలేకపోతున్నాయి. తమిళనాడు కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, ఒరిస్సా మొన్నదాకా ఒరిస్సాలో కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ ఉన్నన్ని రోజులు మాకు పుట్టగతులు ఉన్నాయి రెండు పార్టీలు అనుకుంటున్నాయి, రెండు జాతీయ పార్టీలు అనుకుంటున్నాయి. కనుక ఈ రెండు పార్టీలు ఏం చేస్తాయి అంటే మరొక అంశం మనం చర్చించేది ఉంది. ఒక్కటే మాట ముగిస్తాను. ఏంటంటే బీఆర్ఎస్ అలా చేరుతుందని అబద్ధం మాట. వారు కాదు ఆచార్య గారు చెప్తున్నారు. ప్లీజ్ మనం వేరే టాపిక్ చర్చించాలి. ఒక్కటే మాట రామ్మోహన్ రావు గారు పెద్దలు విశ్లేషకులు. నేను ఏమంటున్నా అంటే ప్రజలు అక్కడ బీజేపీని గెలిపించారు. అక్కడ ఉన్నటువంటి 5 సార్లు గెలిచినటువంటి బీజేడీని ప్రజలు ఓడగొట్టారు. వాళ్ళ ప్రజల అభిష్టాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చాలా మంచోడు ఉండే, ఆయన గెలిచేది ఉండే అంటే. రామ్మోహన్ గారు మీరు విశ్లేషకులు, మీరు నిష్పక్షపాతంగా మాట్లాడాలి. ప్రజల తీర్పును అవమానిస్తారా? ప్రజల తీర్పును అవమానిస్తారా? ఏమంటున్నా? ప్రజల తీర్పును అవమానిస్తారా అంటున్నా. కాంగ్రెస్ ఇలా బీఆర్ఎస్ పార్టీ 0 అయింది, ప్రజలు తిరస్కరించారు, దాన్నేమో పొగుడుతున్నాడు. ఎట్లనండి ఇలా రామ్మోహన్ రావు ఉత్తరప్రదేశ్ లో సీట్లు తక్కువ వచ్చినాయి, నీలేక గుండు సున్నా రాలే. తక్కువ వచ్చినాయి, మేము ఒప్పుకుంటున్నాం. నీలేక గుండు సున్నా రాలే. ప్రజా తీర్పుని మాట్లాడడం మంచిదేనా? ఆచార్య గారు సరే, రాజకీయాల్లో అవి సాధారణ ఏ పార్టీ ప్రజలు ఎవరి వైపు ఉంటారో తెలియదు. మరొక అంశం అండి, నిన్న రవీంద్రరావు గారు రవీంద్రరావు గారు బీఆర్ఎస్ నాయకునికి బాధ వచ్చింది. ఒక్క నిమిషం మేము ఏమంటున్నాం, మీరు విశ్లేషకులు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తే మేము ఒప్పుకుంటాం. మీరు నిజాలు మాట్లాడాలని మా రెక్ట్